హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఎలా బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అని తెలుసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయింది. ఇక్కడ నుండి బ్యాంక్ నిఫ్టీ షార్ప్లీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. కానీ మూమెంటం చేసిన తర్వాత ప్రీవియస్ డే ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో ఇక్కడ చాలా మంది ఏం ఆలోచిస్తారు, మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని ఆలోచిస్తారు. కానీ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయడానికి పాసిబిలిటీస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకని వీడియో లాస్ట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అప్సైడ్ మూమెంటం లో బయ్యర్స్ ట్రాప్ అయ్యారు. మార్కెట్ కంప్లీట్లీ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ ఈ మూమెంటం ని చేయడానికి ముందే మన ట్రేడర్స్ కమ్యూనిటీలో ఇలా ఒక అప్డేట్ ని నేను షేర్ చేశాను. విచ్ మీన్స్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఆఫ్టర్ రిట్రేస్మెంట్ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేయవచ్చు. ఈ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది అంటే అని. ఈ స్నాప్ షాట్ తో పాటు దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ లో ఉంది. సో రేంజ్ బ్రేక్ డౌన్ అవ్వాలి అని ఈ అప్డేట్ ని 9:31 కి ట్రేడర్స్ కమ్యూనిటీలో షేర్ చేశాను. 9:31 తర్వాత బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఇప్పుడు ఎందుకు మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ లో బయర్స్ ని ట్రాప్ చేసింది, అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? మార్కెట్ లో బయింగ్ ప్రెషర్ ఉందా ఆర్ సెల్లింగ్ ప్రెషర్ ఉందా అని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక స్ట్రాంగ్ క్యాండల్ కదా. ఈ స్ట్రాంగ్ క్యాండల్ తర్వాత మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేయాలి అంటే లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తూ ఇక్కడ సెల్లర్స్ ని ట్రాప్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేసి ఉండాలి. కానీ మార్కెట్ ఏం చేస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ తర్వాత రిట్రేస్మెంట్ ఇస్తుంది. సో ఈ ప్రైస్ లెవెల్స్ లో బయ్యర్స్ ట్రాప్ అయ్యారు. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేసింది. సో ఐ హోప్ ఒక కొత్త విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకున్నారు అనుకుంటా. వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.